దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యే రిజల్ట్ అందుకుంది ఓజీ. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో ఈ గురువారం థియేటర్లలోకి వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోంది. ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ మూవీ 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. పవన్ కళ్యాణ్ కి ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ హిట్ టాక్ లేదు. అంతేకాదు కెరియర్ లోని ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఇదే ఫస్ట్ టైం. అందుకే ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. వరుసగా పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉండడంతో కాస్త డీలా పడిన మూవీ లవర్స్ ఓజీ హిట్ తో పండగ చేసుకుంటున్నారు. అది కూడా 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో వీకెండ్ కి 500 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదంటూ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా హిట్ తో రాబోతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పుష్ప 2. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో మాస్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పుష్ప 2 అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గరున్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసి ఏకంగా 250 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టలేదు కాబట్టి పుష్ప 2 టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హై బడ్జెట్ యాక్షన్ మూవీకి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. రాజమౌళి సినిమా అంటే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండాలి. రాజమౌళి మేకింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అన్ని స్ట్రాటజిక్ గానే ఉంటాయి. దాంతో రికార్డుల మీద కూడా అంతే ఫోకస్ పెడతారు రాజమౌళి. చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR మూవీ 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రాజమౌళి సినిమా అంటే మినిమం ఉంటుంది మరి అంటున్న ఫ్యాన్స్. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాకి ఇంతకు మించి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అసలు 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ అనేది ఫస్ట్ బాక్స్ ఆఫీస్ కి టేస్ట్ చూపించింది.